ముఖ్యంగా ప్రధాన పార్టీల్లో చేరికలు గాని ఫిరాయింపులు గాని లేదంటే ఈ అభ్యర్థుల ఎంపిక ప్రభావం గాని ఇవన్నీ అసలు ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపిస్తే అలాగే ఎగ్జిట్ పోల్స్ లేకపోతే బలాబలాలు అభ్యర్థుల బలాబలాలు ఇవి డిసైడ్ చేస్తాయా ఒక అభ్యర్థి విజయాన్ని? ఆ అభ్యర్థి విజయాన్ని తాను ఉన్న రాజకీయ పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు, అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తిగత పరమైనటువంటి సామర్థ్యం, అభ్యర్థి యొక్క సామాజిక వర్గం కూడా ప్రభావితం చూపించడం ఇటీవల ఎన్నికల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్ అనేవి ఎలక్షన్స్ తర్వాత ఫలితాలకు 2-3 రోజుల ముందు వచ్చాయే తప్ప ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల రోజు కానీ ఎన్నికల ముందు రోజు కానీ అవి ప్రభావితం చేస్తాయని చెప్పలేము. కానీ అంతకంటే ఎక్కువగా మీడియా ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. గత 10 ఏళ్లలో కనుక మనం చూస్తే బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియా పైన వాళ్ళు కేంద్రీకరించారు. బీజేపీకి ఉన్నటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ బహుశా కాంగ్రెస్ పార్టీకి కానీ దేశంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీకి కూడా అంతగా నెట్వర్క్ ఉన్నట్టు మనకు కనిపించదు. మెయిన్ మీడియా ప్రజా సమస్యలను ఎంత కాదనుకున్నా ఇంగ్లీష్ మీడియా కానీ తెలుగు మీడియా కానీ ఎందుకో తెలియదు కానీ అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మెయిన్ మీడియా రాజకీయ పార్టీల యొక్క సైద్ధాంతిక భావజాలానికి దగ్గరగా ఉండటం, వారికి ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలకు అనుగుణంగా మెలగాల్సి రావడంతో మెయిన్ మీడియా అధికార పార్టీలకు వ్యతిరేకంగా పోగలిగే స్థితి ఏ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా దేశ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ మీడియా కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి 10 ఏళ్ళలో మనం చూడలేదు. సోషల్ మీడియా ముఖ్యంగా వాట్సాప్ అనేది ఒక యూనివర్సిటీకి ఎస్టాబ్లిష్ అయింది. ఈ రోజున వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా బీజేపీ లక్షల మంది ఎంప్లాయీస్ ఐటీ సెల్లో పనిచేస్తుండటం పత్రికల్లో చూసాం, మీడియాలో చూసాం, అనేక రకాల కథనాల ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే బీజేపీ విజయానికి పరోక్షంగా సోషల్ మీడియా కూడా కారణం కాబోతా ఉంది. కారణం ఏంటంటే అనుక్షణం కూడా బీజేపీ వాళ్ళ తక్షణం 1 year ప్లాన్గా కాదు, బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఒక 2 సంవత్సరాల పాటు ఏమో వాళ్ళు ఖాళీగా ఉన్నారు తప్ప 2.5 సంవత్సరాలు సగం పరిపాలన అయిపోగానే వాళ్ళు తక్షణమే నెక్స్ట్ 3వసారి ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదాన్ని వాళ్ళు 3 ఏళ్ల కిందనే తీసుకున్నారు. నాగపూర్ కేంద్రంగా వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని మొత్తం కూడా వాళ్ళు ఫనంగా పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు వ్యక్తిగత ఎంపిక ఈ ఇటీవల కాలంలో ఇప్పుడు మల్కాజ్గిరి మనం చూసుకుంటే ఈటెల రాజేంద్ర ఒక బలమైనటువంటి నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అక్కడి నుంచి బీజేపీలో చేరటం, అదేవిధంగా రంగారెడ్డికి వచ్చినప్పుడు కొండ ఈశ్వేశ్వరరెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా ఏమవుతుందంటే బలమైన ఎంపిక కూడా ఒక ప్రధానమైన కారణమే. అంతకు మించి ఇది స్థానిక సమస్యల కంటే కూడా కేంద్రంలో అధికారంలో ఎవరుండాలనేటువంటి ప్రధానమైన సమస్యగా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి ప్రాంతీయ రాజకీయ పార్టీలు కేంద్ర పార్టీలపైన జాతీయ పార్టీలపైన ఆధారపడ్డాయి తప్పితే తమకు తాముగా పనిచేయలేని తమకు తాముగా బలంగా పనిచేసిన పరిస్థితి లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమిలో భాగస్వామిగా బీజేపీ ఉంది. కూటమిలో బీజేపీకి భాగస్వామ్యంగా ఉండటంతో జనసేన టీడీపీ